హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ అవర్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో మంచి క్రాఫ్ట్ వర్క్తో పాటు మంచి టాపిక్ చెప్పుకుందాము. నందీశ్వర అవతారం యొక్క విశిష్టత చెప్పుకుందాము. ప్రతి శివాలయంలో నందీశ్వరుడు ఎదురుగా పెడతారు కదా లింగానికి. ఎందుకు, దాని విశిష్టత ఏమిటి అనేది మనం తెలుసుకుందాం. మనం ఏ శివాలయానికి వెళ్ళినా పరమేశ్వరుని కంటే ముందుగానే మనం నందిని దర్శిస్తాము. పరమేశ్వరుడు నంది కొమ్ముల మధ్య నుండి దర్శిస్తూ ఆ నందీశ్వరుని యొక్క వశభాగాలను నిమురుతూ ఉంటాం. అలా కొమ్ముల మధ్య నుండి దర్శించడం వల్ల ఏకాగ్రత కలిగి నిశ్చలమైన మనస్సుతో శివుడును దర్శించగలుగుతాము. అలా చేయడం వల్ల కైలాస ప్రాప్తి సిద్ధిస్తుందని శివపురాణం తెలియచేస్తుంది. శీలాదుడుని మహర్షి ధర్మాత్ముడు తన పితరులు ఆదేశంతో అయోనిజుడు సుపుత్రుడు మృత్యువు లేని పుత్రుని కోరకు ఇంద్రుని గురించి గొప్ప తపస్సు చేశాడు. కొంతకాలానికి ఇంద్రుడు ప్రత్యక్షమై శీలాదుడు కోరిక తెలుసుకొని అటువంటి పుత్రుణ్ణి ప్రసాదించుటకు తాను అసమర్థుడునని, సర్వేశ్వరుడు మహాశక్తి సంపన్నుడు శివుని ఆరాధించవలసిందిగా సూచించాడు. అప్పుడు శీలాదుడు పరమేశ్వరుని అనుగ్రహం కొరకు ఘోరమైన తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమే మహాసమాధిలో ఉన్న శీలాదుడును తట్టిలేపి మేల్కొల్పగానే శీలాదుడు శివుని దర్శించి సాష్టాంగ ప్రణామం చేసి స్తుతించాడు. అప్పుడు శివుడు, తపస్వి శీలానంద, నీ తపస్సును సంతోషించాను, ఏ వరం కావాలో కోరుకో అనగానే, ప్రభు పరమేశ్వర, మీవంటే అయోనిజుడు మృత్యువు లేని పుత్రుని పొందాలని ప్రసాదించమని కోరుతున్నాను అన్నాడు. శీలాదుడు కోరిక విన్న పరమేశ్వరుడు సంతోషించి, శీలానంద, పూర్వ బ్రహ్మ మహర్షులు గొప్ప గొప్ప దేవతలు తపస్సు ద్వారా నేను అవతారాన్ని ధరించాలని ఆరాధించారు కనుక మునీంద్ర, నేను ఈ సకల జగత్తుకు జనకుడును, అట్టి నాకు నీవు తండ్రి వగదువు. నేను నీకు అయోనిజుడునగు పుత్రునగుదును. అప్పుడు నన్ను నందీశ్వరుడు అని పిలువబడతాను అని శివుడు వరమిచ్చి అదృశ్యమయ్యాడు. తర్వాత మహర్షి శీలాదుడు తన ఆశ్రమానికి వెళ్ళి అక్కడున్న మహర్షుల పితరులను తెలియచేసి యజ్ఞవేత్తలతో సంప్రదించి యజ్ఞము చేయుటకు సిద్ధపరచగా సొమ్ముని ఆజ్ఞతో యజ్ఞం ప్రారంభ అవ్వకుండానే శీలాదుడు శరీరం నుండి నందీశ్వరుడు ఉత్పన్నమయ్యాడు. అక్కడున్న మునులందరూ శీలాదుడును ప్రశంసించారు. శీలాద మహర్షి ప్రళయకాలిన సూర్యుని వంటి వారు, అగ్ని సమాన ప్రతిభాశాలి, త్రినేత్రుని ప్రకాశవంతమైన జటామకుటధారి, త్రిశూలాది ఆయుధాలు ధరించి ఉన్న ఆ బాలుని చూసి సంతోషించి, బాలక నంది, నువ్వు సాక్షాత్ పరమేశ్వరుని అంశతో జన్మించిన వాడవు, అయోనిజుడువు, నీవు నంది అనే పేరుతో ప్రకటనమవుతావు అంటూ ఆశీర్వదించారు. యజ్ఞక్షేత్రం నుండి ఆశ్రమానికి తీసుకురాగా నంది మానవ రూపాన్ని ధరించారు. నందికి ఐదవ సంవత్సరం వచ్చేసరికి సకల శాస్త్రాలను వేదాలను అధ్యయనం చేయించారు. 7వ సంవత్సరం వచ్చేసరికి శివుని ఆజ్ఞ మేరకు మిత్రుడు వరుణుడు అనే ఇద్దరు పేరున ఋషులు శీలాదముని ఆశ్రమానికి వచ్చి ఆ నందిని చూసి, మహాత్మా శీలాద, నీ కుమారుడు నంది సకల శాస్త్రాల పారంగతుడు, విద్వాంసుడు అయినప్పటికీ ఇతని ఆయువు చాలా స్వల్పము. ఇతనికి 1 సంవత్సరం ఆయుర్దాయం మాత్రమే ఉంది అని పలుకగా, పుత్రవాత్సల్యుడు శీలాదుడు నందిని గుండెలకు హత్తుకొని విచారిస్తుంటే నంది తండ్రితో, నాయన, దేవతలు, దానవులు, మా యముడు, కాళుడు, మృత్యుదేవత నన్ను సంహరింపదలిచినప్పటికీ ఆ బాల్యావస్థలో నాకు మృత్యువు కలగదు. అయినా నేను శివాంశ సంభూతుడును. నేను మహాదేవుడు శంకరుని ఆరాధిస్తాను, దీర్ఘాయువుని పొందుతాను, చింతించకండి అని తండ్రిని ఓదార్చి తపస్సుకు వెళ్ళి ఏకాగ్రతతో రుద్రమంత్రాన్ని జపిస్తూ ఉండేవాడు. కొద్ది సంవత్సరాలు గడిచేసరికి దయాసాగరుడు పరమేశ్వరుడు సంతోషించి ఉమాసహితుడై ప్రత్యక్షమై, నంది, నీ తపస్సుకు మెచ్చాను. నీ వద్దకు ఆ 2 ఋషులు నేనే పంపాను. నీవు అమరుడువు, అజరుడువు. నువ్వు నాకు పార్వతికి ఇష్టమైన వాడవు. నీ మీద మాకున్న కృప వల్ల జన్మ మృత్యువులు ప్రభావం ఏమీ ఉండదు. అప్పుడు ఉమాదేవి మాట్లాడుతూ, నాదా, మీరు నందీశ్వరునికు ఘనాధ్యక్ష పదవిని ప్రసాదించండి, ఇతడు మనకు పుత్రుడే సుమా అనగానే
నంది, శంకర, మీ కృప ఎల్లప్పుడూ నాపై ఉండేలా నేను నిరంతరం మిమ్మల్ని దర్శించేటట్లు అనుగ్రహించండి అన్నారు. అప్పుడు శివుడు, వత్స, నంద, భక్తులు నిన్ను దర్శించకుండా నా దర్శనం పొందిన ప్రయోజనం ఏమీ ఉండదు. అందుకు నన్ను వీక్షించాలంటే నువ్వు వృషభ రూపంలో నా ముందు ఉండి నన్ను స్మరిస్తున్నప్పుడు నీ కొమ్ముల ద్వారా మాత్రమే నన్ను వీక్షించిన వారికి కైలాస ప్రాప్తి సిద్ధిస్తుంది అని వరమిచ్చి ఉమాసహతుడైన శంకరుడు నందిని కైలాసం తీసుకువెళ్ళి ఘనములతో, ఇక నుండి ఈ నంది మీకు అందరికీ అధ్యక్షుడు, మీరందరూ అతన్ని ఆదరించి గౌరవించండి, అదే మా ఉభయులకు ఆనందం అని చెప్పారు. అప్పటి నుండి ప్రతి శివాలయంలో నందీశ్వరుడు కొలువై ఉన్నారు. నందీశ్వరుడు చరిత్ర చదివిన వారికి విన్నవారికి కూడా శివానుగ్రహం కలుగుతుంది అని శివపురాణం తెలియచేస్తుంది. ఇప్పుడు మనం తులసి మొక్క యొక్క ఆవిర్భావము, తులసి మొక్కను విష్ణు భగవాన్తో సమానంగా ఎందుకు పూజిస్తారు అనే విషయం గురించి తెలుసుకుందాం. అత్యంత ప్రాచీన కాలంలో కాశ్మీరు అనే ప్రదేశంలో సుమేధుడు, హరిమేధుడు అనే ఇద్దరు బ్రాహ్మణులు నివసించేవారు. వారు శిశువులరై ధార్మిక ప్రవృత్తి కలిగి ఉండేవారు. వారు ఇరువురు ఒకసారి తీర్థయాత్రకు బయలుదేరారు. ఆ తీర్థయాత్రలో వారు ఒక మనోహరమైన తులసి వృక్షాలతో నిండిన వనాన్ని చూశారు. సుమేధ బ్రాహ్మణుడు వెంటనే ఆ తోటకు ప్రదక్షిణం చేసి శ్రీ తులసీదేవికి నమస్కరించారు. ఆ తోటకు ప్రదక్షిణం చేసిన తరువాత హరిమేధుడు అతన్ని ఇలా ప్రశ్నించారు. సుమేధ, నీవు చాలా శ్రేష్ఠుడివి, మహాతీర్థానికి సమానమైన వాడివి అయి ఉండి కూడా తులసి తోటకు ఎందుకు ప్రదక్షిణం చేస్తున్నావు? అప్పుడు సుమేధుడు దగ్గరలో ఉన్న ఒక మర్రి చెట్టు నీడలో కూర్చొని హరిమేధుడికి శ్రీ తులసీదేవి మహిమను చెప్పసాగాడు. ఒకసారి దేవరాజైన ఇంద్రుడు దుర్వాసుని శాపం వలన తన ఐశ్వర్యాన్ని కోల్పోయారు. తరువాత భగవంతుని ఆదేశానుసారం దేవతలు, రాక్షసులు కలిసి క్షీరసాగర మదనం చేశారు. ఆ క్షీరసాగర మదనంలో అనేకమైన వస్తువులు, కల్పవృక్షం, చంద్రుడు, శ్రీ లక్ష్మీదేవి, ధన్వంతరి మొదలగునవి, చివరిలో అమృత కలశం పుట్టుకొచ్చాయి. విష్ణు భగవానుడు అమృత కలశం చూసి అత్యంత ప్రసన్నుడైన వాడు. ఆ స్వామి కనుల నుండి వెలువడిన ఆనందాశ్రువుల్లో కొన్ని బిందువుల అమృతంపై పడాయి. వెంటనే మండలాకారంలో శ్రీ తులసి వృక్షం ఉద్భవించింది. అప్పుడు దేవతలందరూ సర్వశుభలక్షణ సంపన్నురాలు మరియు దివ్య ఆభరణాలతో అలంకృతురాలు అయిన తులసీదేవిని విష్ణు భగవానునికి అర్పించారు. విష్ణు భగవానుడు ఆదర సత్కారాలతో ఆమెను స్వీకరించారు. అప్పటి నుండి తులసీదేవిని విష్ణు భగవానుడితో సమానంగా అందరూ పూజించసాగారు. విష్ణు భగవానుడు ఈ సంపూర్ణ జగత్తుకు మంగళకర్త. శ్రీ తులసీదేవి అతని అనన్య ప్రేయసి. హరిమేధ ఆ కారణంగానే నేను శ్రీ తులసికి ప్రణామం చేశాను. ఈ కార్తీక మాసంలో కానీ ఎప్పుడైనా కానీ ఒక బ్రాహ్మణ నోటి నుండి ఈ తులసి మహత్యాన్ని కథ విన్నట్టయినా చదివినా కూడా కొంత దోష పరిహారాల నుంచి విముక్తి కలుగుతుంది. ఇవండి విశేషాలు. బై ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.